ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రభు మహాకృప చేత నేటి వాక్యమును మనం చదువుకుందాం. క్రిస్మస్ ను గురించిన విషయాలు మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. నిజమైన క్రిస్మస్ ఏదనగా మొదటిగా మనం చూసాం, క్రీస్తును వెంబడించుట అనే సంగతులు మనం చూసాం. రెండవదిగా క్రీస్తులో మనం ఆనందించాలి, ఎల్లప్పుడూ ఆనందించాలి అనే విషయాలు మనం చూసాం. మూడవదిగా ఇంటిలోనికి వచ్చుట అనగా సంఘ సహవాసం, ప్రభుత్వ సహవాసం అనే సంగతులు మనం చూసాం. నాలుగవదిగా అది సాగిలపడుట, వారు మరియను, తల్లి అయిన మరియను, ప్రభువును చూసి వారు సాగిలపడినట్టుగా మనం చూస్తున్నాం. సాగిలపోట అనగా విధేయత, తగ్గింపు సాదృశ్యంగా మనము చూసి ఉన్నాం. మన జీవిత కాలం అంతట్లో క్రీస్తును వెంబడించుట నిజమైన క్రిస్మస్, ఆనందించుట క్రిస్మస్, సహవాసం చేయుట క్రిస్మస్. అదిగో తగ్గింపు కలిగి దీనత్వం కలిగి ఉండటమే నిజమైన క్రిస్మస్ అని 4 విషయాలు మనం చూసాం. ఇప్పుడు 5వ విషయాన్ని మనం గమనిద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. 5వదిగా మనం చూస్తున్నాం, ఆయనను పూజించిరి అనే సంగతులు. వారు తూర్పు దేశ జ్ఞానులు తల్లి అయిన మరియను చూశారు, ప్రభును చూశారు. ప్రభును వారు పూజించినట్లుగా, ఆరాధించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక మన ప్రియ ప్రభు పూజానీయుడు, ఆయనే పూజానీయుడు అనే సంగతులు నిర్గమ 15-11లో మనం చూస్తున్నాం. ఆయన పూజానీయుడు అనే సంగతులు అక్కడ మనం యెహోవా వేలుపులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు నీవే అని మాట అక్కడ మనం చూస్తున్నాం. ఆ యొక్క దానియేలు గ్రంథంలో కూడా 3వ అధ్యాయము 28లో కూడా నెబుకద్నెజరు పలుకుతున్న మాట మనం చూస్తున్నాం. చూడండి, నెబుకద్నెజరు షడ్రక్, మేషక్, అబేద్నెగోయను వీరి దేవుడు పూజకు అర్హుడు. చూశారా? 3వ అధ్యాయం 15వ వచనంలో, నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవడరా రక్షిస్తాడు, నేను చెప్పినట్లు మీరు చేయాలి, ఈ ప్రతిమకు మీరు సాగిలపడాలి, లేకపోతే మీ గతి అగ్ని గుండమే అని చెప్పారు. కానీ వారన్నారు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు 16-17 వచనాల్లో 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16-17-18 వచనాల్లో వారు పలికినారు, రాజా, అందులో నుంచి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా నీ చెప్పినట్టు మట్టుకు మేము చేయమన్నాం. అప్పుడు రాజు ఆగ్రహుడై, కోపచిత్తుడై వారి ముగ్గురిని అగ్ని గుండములో వేసిన విధానాన్ని మనం చూస్తున్నాం. 24-25 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తున్నాం. ముగ్గురు వేయబడ్డారు, కానీ 4వ వ్యక్తిగా ప్రియా ప్రభు ఇందులో ఉన్నాడు. వారికి ఏ హాని కలగకుండా మరి ప్రభు వారిని కాపాడినట్లు మనం చూస్తున్నాం. 26లో, అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగిన మండుతున్న ఆగ్ని గుండము వాకిట దగ్గరకు వచ్చి, షడ్రక్, మేషక్, అబేద్నెగో వారలారా, మహోన్నతుడైన దేవుని సేవకులారా, బయటికి రండి. మహోన్నతుడు మన దేవుడు ఎవరంటే మహోన్నతుడు, పూజకు అర్హుడు, శక్తి కలిగిన వాడు, పూజకు అర్హుడు అనే సంగతులు నెబుకద్నెజరు గ్రహించి అంటున్నాడు, వీరి దేవుడు పూజించుటకు అర్హుడు, పూజకు అర్హుడు, ఈ విధంగా రక్షించుటకు ఆయనే సమర్థుడని 29వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి మన ప్రియ ప్రభు పూజానీయుడు, పూజకు అర్హత కలిగిన వాడు. ఆయనను పూజించాలి, మనం ఆయనను ఆరాధించాలని అక్కడ మనం చూస్తున్నాం. పూజించే వారిని ప్రభు తన లెక్కలో ఉంచుతాడనే సంగతులు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1లో మనం చూస్తున్నాం. ఆయనను పూజించే వారిని ఆ ప్రభు లెక్క పెట్టేవాడుగా ఉన్నారు. ఆయన లెక్కలో మనం ఉంటాం. ఎందరము ఆయనను పూజిస్తున్నాం,
ఎందరో ఆయనను పూజిస్తలేమన్నది పూర్తిగా ఆయన లెక్కలో ఉంటుంది అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. కీర్తన 84:10 మనం చూస్తున్నాం. మనం ఎరిగిన సత్యాలు. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడప 1000 దినముల కంటే శ్రేష్టం. కనుక ఒక్క దినం మనం పోగొట్టుకుంటే ఆత్మీయంగా 365 దినాలు మరి ఎంతో ఆత్మీయంగా వెనక్కి వెళ్ళిపోతాం. కనుక మరి ప్రభు సన్నిధిలో ప్రతి వారం కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించాలి, పూజించాలనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. నిర్గమ 20:8-11 వరకు కూడా మనం చూసినట్లయితే అది విశ్రాంతి దినం, అది పరిశుద్ధ దినం, ప్రభును ఆరాధించవలసిన దినం. అందులో నీవు, నీ కుమారులు, నీ కుమార్తెలు, విద్య పరదేశి ఎవరు కూడా ఏ పని చేయకూడదని తేటగా మరి ఆ గ్రంథంలో రాయబడిన విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి వారం ప్రభు సన్నిధిలో మనమందరం కుటుంబాలుగా చేరి ప్రభును స్తుతించుట, ప్రభును ఘనపరచుట, ప్రభుకు మహిమ కలుగుతుంది, మనకు దీవెన, ఆశీర్వాదం కలుగుతుంది. ఆయనను జ్ఞాపకం చేసుకుంటా మనకెంతో దీవెన. సామెతల గ్రంథం 10:7 మనం చూసాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా మనకు ఆశీర్వాదకరము అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుల, నిజమైన క్రిస్టమస్ ప్రతి వారము ప్రభు సన్నిధిలో చేరి ఆయనను స్తుతించుట, ఆయనను ఘనపరచుట, ప్రభుకు ఎంతో దగ్గరగా ఉండుట, అదే నిజమైన క్రిస్మస్. అంతేకాని కొత్త గుడ్డలు వేసుకొని, ఇంటికి కలర్లు వేసుకొని, చక్కటి వంటలు చేసుకొని ఆర్భాటాలతో చేసేది కాదు. అది మన సంతోషం నిమిత్తం చేసుకోవటం మంచిదే. కానీ దాన్ని బట్టే సంతోషించకుండా నిజమైన క్రిస్మస్ ప్రభును ఆరాధించాలి. ఇది మొదలుకొని ప్రపంచాంత వరదాకా నీ కంఠంలో ప్రాణమునంత వరకు ఆ ప్రభును ఆరాధించుట, ప్రభును స్తుతించుట, ప్రభుకు మహిమ, మనకు దీవెన, ఆశీర్వాదం. అలాగూ నడుచుకుంటూ ముందుకు సాగుదాం. ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ను పొందుకుందాం. గాడ్ బ్లెస్.